ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం రావడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. ఆ వర్గాల్ని, ఆ గ్రామాల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మాది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లే, ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లేసిన వ్యక్తుల్ని గౌరవించాలి. ఆ ఓట్లేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి. ఆ ఓట్లేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి. ఈ మూడు జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటా పోతాం. 2004లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈరోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి. 2019లో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేదో చూడండి. ఈరోజు వచ్చాం, 9 నెలలు అయింది. అమరావతి, విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్లీ ఈరోజు పట్టాలెక్కించే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి, లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. మీరు అవన్నీ చూస్తే ఈ గడిచిన కాలంలో 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. ఇది అర్థం చేసుకొని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మాకు పెద్ద కిక్కు మీరంతా కానీ గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి పగుళ్ళలో పనిచేస్తాం. దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు సహకరించకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరం. ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంతో మీరు కూడా చేయూతనిస్తే ఇవన్నీ సాధ్యం. నేను చెప్పేదంతా కూడా థియరాటికల్ కాదు, అసాధ్యమైన విషయాలు కాదు, సాధ్యమైన విషయాలు. ఈరోజు 5 మంది 6 మంది వచ్చారు, మార్గదర్శకులు వచ్చారు, మీరు చూశారు. వాళ్ళు ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు. 7వ తరగతి చదివే అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని, 5వ తరగతి చదివే అమ్మాయిని డాక్టర్ చేస్తామని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు చదివిస్తారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేయాలో సహకరిస్తారు. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, వాళ్ళు పైకి వచ్చే వరకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి భగవంతుడు మీకెంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిలో కొంతవరకైనా ఉపయోగించమంటున్నా. ఒక కుటుంబాన్ని చేస్తే మీరేం చేసేది ఏం లేదు, ఎవరైనా చేయగలుగుతారు. ఒక కుటుంబాన్ని చేసేవాళ్ళు ఉన్నారు, 100 కుటుంబాలు చేసేవాళ్ళు ఉన్నారు. శక్తి సామర్థ్యం భగవంతుడు ఇచ్చిన వాళ్ళు 1000 కుటుంబాలు చేయొచ్చు, 5000 కుటుంబాలు చేయొచ్చు. మీ శక్తి ఎంతో అంత శక్తి ఉపయోగించండి. మీరు వాళ్ళకివ్వండి. భగవంతుడు ఇంకా మంచి పేరు తెచ్చి మీకు ఆదాయాన్ని పెంచే బాధ్యత భగవంతుడు చూసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా చూడండి, మంచి చేసేవాడికి మంచే జరుగుతుంది, చెడు చేసేవాడికి మాత్రం ఏది కలిసి రాదు. ఇది శాపనార్థాలు కాదు, ఇది వాస్తవం. కాబట్టి మళ్ళీ మళ్ళీ అందరినీ కోరుతున్నా, ఇది ప్రారంభం మాత్రం. రాబోయే సంవత్సరంలో P40 పావర్టీ, మార్గదర్శి, బంగారు కుటుంబం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒక నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు. కనీసం పేదవాడి ఇంటికి నేను ఇప్పుడు మీరు చూశారు, నేను వెళ్ళి మా కుటుంబంతో కాఫీ తాగేసి వచ్చాను. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆ కుటుంబంతో మీరు 10 నిమిషాలు కూర్చుంటే, మీరు మాట్లాడితే దానివల్ల మీకు చాలా తృప్తి ఉంటుంది. దానివల్ల ఒక ఆదర్శానికి దారి తీసిన అవుతాం. ఇది తప్పకుండా చేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఇచ్చే పిటిషన్లని తీసుకుంటాను, తీసుకొని ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ
అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.